పాత ఖద్దరంటే ఒకప్పుడు ఈళ్ళు చేపల వ్యాపారం జేసేవాళ్ళు. ఈళ్ళంటే వీళ్ళు గాదు. అరబీ వాళ్ళు మొత్తం సౌదీ వాళ్ళు, కువైట్ వాళ్ళు, బహ్రెయిన్ వాళ్ళు ఈళ్ళంతా ఇప్పటికి వ్యాపారాలు జేస్తారు. కానీ ఇప్పుడు పెట్రోల్, ఆయిల్ వచ్చేసరికి పక్కకెళ్ళిపోయారు. మీకు ఇప్పటికి పక్కన బీచ్‌లో ఆ పిల్లోళ్ళు, అరబీ వాళ్ళు, పక్కన వాళ్ళు చేపలు గూడా పడుతున్నారు. అది గూడా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి. 1990లో ఇక్కడ షిప్పుల్లో వీళ్ళు చేపలు పట్టి బయట దేశాలకి అమ్ముతా ఉన్నారు. నేనిక్కడ నా కారు పెట్టినా. నా కారు ఇక్కడ పెట్టడానికి పర్మిషన్ లేదు. సెక్యూరిటీ కాడికెళ్ళి పర్మిషన్ తీసుకొని కారు ఇక్కడ పెట్టుకుంటే ఫైన్ ఏం పడదు కదా అని అడిగితే, పడదులే పెట్టుకో అని చెప్పినాడు. ఇది పాత షిప్ యార్డ్. అంటే ఒక ఫ్యాక్టరీ లాగా. ఏదైనా షిప్పులు చెడిపోయినాయంటే ఆ ఫ్యాక్టరీ లోపలికెళ్తాయి. ఇప్పుడు గాదు. చాలా పాతకాలం నుంచి. ఇది ఇంకా ఎందుకు కాపాడుతా వస్తున్నారంటే, ఇది ఆనవాయితీ అంటారు గదా! అలాగా పాత రోజులు గుర్తుండడానికే ఇది మొత్తం కాపాడుతా వస్తున్నారు. ఇది ఎవరైనా టూరిస్టులు వచ్చినారంటే, వాళ్ళకి ఇదంతా చూడడానికి, చెప్పుకోవడానికి, పాత రోజులు గుర్తు రావడానికి ఇవన్నీ ఇంకా కాపాడుకుంటా వస్తున్నారు కొంచెం కొంచెం. ఇక్కడ కనొచ్చేది అన్నీ పడవలే. ఇవి పడవలు మనము రెంట్‌కి తీసుకోవచ్చు. ఫ్యామిలీ తీసుకొని పోవచ్చు. అవి తీసుకొని మనం చేపలు కూడా పట్టుకోవచ్చు. ఇవంతా ఇప్పుడు ఎవరైతే ఖత్తర్ రాజులున్నారో, బయట సిటీలో ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఇదంతా వాళ్ళు తిరిగి చేపలు పట్టేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పెట్రోలు, ఆయిల్ ఎక్కువొచ్చేసింది గదా! ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఈళ్ళు వదిలేసి బయటికెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశు, ఇండియా, పాకిస్తాను బయటి దేశాలు వచ్చుంటారు గదా! ఇక్కడ పని జేయడానికి. వాళ్ళు ఇప్పుడు ఈ పనులు జేస్తున్నారు. ఈ షిప్పుల కాడ పనిజేసే వాళ్ళు గూడా అంతా మనోళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ఆ లోపల ఉండేటన్నీ షిప్‌లే. ఆ లోపల ఉంటాయి. గోడకు అవతల లోపల. ఇవి కొన్ని చెడిపోయుండాయి. ఇవన్నీ రిపేర్‌కి బయటకొచ్చుండాయి. అరబీ వాళ్ళు పార్టీలు చేసుకునేదానికి ఇక్కడికొస్తారు. అక్కడ లాస్ట్‌లో షిప్పులున్నాయి గదా! ఇవంటే ఒక ఇల్లు మాదిరితో ఉంటాయి. ఒక 10 మంది, 20 మంది కూర్చొని పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ అరబీ వాళ్ళే గాదు. మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, తుర్కీ వాళ్ళు, బయట దేశం వాళ్ళందరూ వస్తారు ఈడికి. వచ్చి ఈ షిప్పులు రెంట్‌కి తీసుకెళ్తారు. 24 అవర్స్ తీసుకోవచ్చు. 3 అవర్స్, 4 అవర్స్ ఇట్లా మనకిష్టం వచ్చినంత వరకు తీసుకోవచ్చు. ఈళ్ళు 1990లో ఈళ్ళు మెయిన్ ఖత్తర్ వాళ్ళు, కువైట్ వాళ్ళు ఈళ్ళంతా కలిసి చేపలు, గుడ్డల యాపారం, చాయ్ తాగే ఫ్లాస్కులుంటాయి కదా! చాయ్ పోసుకునేదానికి గిన్నెలు అయన్నీ యాపారాలు చేసేవాళ్ళు. ఎక్కడికి పాకిస్తాన్‌కి, ఇండియాకి, ఈజిప్టు ఇలాంటియన్నీ పడవల్లోనే పోతా ఉన్నారనమాట. ఇక్కడ మస్రీ వాళ్ళు, సౌదీ వాళ్ళు, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తుర్కీ ఇట్లా అన్ని దేశాల వాళ్ళు ఇక్కడున్నారు. ఇక్కడ అందరూ చాలా మంది చేపలు పడుతున్నారు. ఆ వీడియోలు తీసి చూపిస్తా చూడండి. సరేనా? లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చేపలు చాలా మందికి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి. పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఇక్కడ షిప్ యార్డ్‌లో పనిచేసే వాళ్ళు కార్లు ఇక్కడ పెట్టుకుంటారు పార్కింగ్. ఇక్కడైతే చేపలైతే పడుతున్నారు. గంట నుంచి చేపలైతే పడలేదంట. అడిగితే 1, 2 చిన్న చిన్న చేపలు పడినాయి. వాళ్ళకి రొయ్యలు ఇయి ఉంటాయి గదా! ఏంటి రొయ్యలేనే గదా! ఆ! రొయ్యలే. రొయ్యలు పడినాయంట. చిన్న చిన్న బుడ్డ బక్కీలు అన్నీ ఉండాయి. అన్నీ చూసినా నేను. తర్వాత వీడియో ఆన్ చేసినా. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ప్రతిరోజు ఎవరైనా పట్టుకోవచ్చు చేపలు. సూపర్‌గుంటాది ప్లేసు. ఇక్కడైతే కొంతమందికి ఒక అర్ధ కేజీ చేపల దాకా పడినాయి. కానీ అన్నీ చిన్న చిన్న చేపలు గానీ, అయి చూపిస్తాను మీకు. అవి కూరకు గూడా వస్తాయో రావో గూడా నాకు తెలీదు. చూపిస్తా చూడండి. అన్నీ రొయ్యలు, బుడ్డబెక్కిలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. అవి పెద్దయి అవుతాయి. ఒకొక్క 5 నెలలు, 6 నెలలు. ఊరినే ఆ చిన్న చిన్నయి పట్టుకొని ఏం చేస్తారంటే టేస్ట్ బాగుంటాయి తినేదానికని చెప్పినాడు. ఫస్టు ఇక్కడ ఒక అన్నయితే చేపలు పడతా ఉన్నాడు. "అన్న వీడియో తీసుకోవచ్చు అన్నా" అంటే, "తీసుకో చిన్నా" అని చెప్పినాడు. హిందీలో అడిగినాలే వాడు హిందీవోడు, బంగ్లాదేశోడు. కానీ ఆ చేప పడినేట్టు పడి మమ్మల్ని మోసం చేసింది. ఇక్కడ ఆ అన్న ఒక ఎండ్రకాయ పట్టినాడు. ఆ ఎండ్రకాయ చేతికి పట్టుకునేటప్పుడే ఆ రాళ్ళలో ఇరుక్కు పడిపోయింది. పట్టుకుందాం అనుకుంటే దొరకలే ఇంకా. ఈ అన్న రొయ్యలైతే పట్టినాడు. ఒక 6, 7 రొయ్యల దాకా పట్టినాడు. ఆ రొయ్యలు మళ్ళీ కట్ చేసి చేపలకి మేతగా ఏస్తన్నాడు. ఈ అన్న వచ్చిన రాంచి నేను చూస్తానే ఉన్నా చేపలు పడతానే ఉన్నాడు. ఆ పట్టిన చేపల్లో ఒక అన్న మంచి చేప నచ్చి దానికి బతుకుండదంటే దాన్ని సాక్కుంటానని తీసుకొని కవర్‌లో ఏసుకునే దానికెళ్ళిపోయాడు. ఈ అన్న మళ్ళీ ఒక చేప పట్టినాడు చూపిస్తా చూడండి. ఆ చేప పన్నేటు పడి భలే స్కామ్ చేసింది మమ్మల్ని. సర్రన ఎగిరి కింద పడిపోతది చూడు. దానికి చెయ్యి పెట్టినా నేను. దొరకలా అది. ఎవలన్నా చెయ్యి పెట్టింటే దొరుకుంటది. లాస్ట్‌కి నీళ్ళలో నుంచి దెంకోబోయిందది. బయటకొచ్చి చానా బాధపడినా. నన్ను అమ్మ లెక్కలు తిట్టుకో ఉంటారోళ్ళు. ఈడెవడో ఆడ్నుంచో వచ్చి వీడియో తీసుకుంటానని చేపలు కింద పడేట్టుగా చేసినాడే అని నన్ను తిట్టుకో ఉంటారోళ్ళు. నేనైతే చేప ఒకటైతే పోదింగిన.
అది చేతికి దొరికినేటి దొరికి సరక్కని కింద పడిపోయింది. పాపం ఆ యన్న చానా బాధపడినాడు. అనవసరంగా నేను చేయి పెట్టినా. వీడియో అయితే అంతే. అక్కడ బీచ్‌లో లాస్ట్‌లో అమ్మాయిలుండరు. వాళ్ళది వీడియో తీయకూడదు. వాళ్ళదంటే బయట ఆడోళ్ళతో మనం వీడియోలు తీయొచ్చు. లోకల్ ఆడోళ్ళని పర్మిషన్ లేకుండా మనం వీడియో తీయకూడదు. వాళ్ళు ఒకవేళ పోలీస్ కంప్లెయింట్ చేసినారంటే చానా ఇబ్బంది పడాల. మనమే గాదు అరబీ వోళ్ళు ఇంకొక అరబీ ఆడోళ్ళని గూడా వీడియో తీయకూడదు. చాలా డేంజరు. వీడియో నచ్చితే గ్యారంటీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.